యెస్. ఓకే. విల్ స్టార్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకుందాం. సో, స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. సో, చాలామంది అడిగారు అన్న ఎందుకన్నా స్టార్ట్ చేశారనేసి. సో, లాస్ట్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐ థింక్ హెల్సా ఇస్ దేర్. మేము స్టార్ట్ చేసినాం అనమాట. కృప గారున్నారు, హెల్సా గారున్నారు. వి స్టార్టెడ్ ఇట్. అండ్ దెన్ అభి ఉన్నాడు. చ ఎక్కువ మంది కాదు నలుగురే ఉన్నాం. ఐ థింక్ లాస్ట్ వరకైతే నలుగురే మేము లాస్ట్ వరకైతే నలుగురున్నాం అంతే. సో, ఎలా స్టార్ట్ చేసామో తెలీదు. ఎట్లా ముందుకెళ్ళిందో తెలీదు. బట్ నలుగురం కూడా అరౌండ్ 2 మంత్స్ ఐ గెస్ 1 ఆర్ 2 మంత్స్ వి కంప్లీటెడ్ ది ఎంటైర్ సిలబస్. మీరు చెప్తే నమ్మరు. సిలబస్ అలా అయింది. నేను ముందు ఒక జాబ్ చేసేవాడిని. అండ్ దెన్ గాడ్ గేవ్ మీ వన్ మోర్ జాబ్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఏంటనంటే, మీరు ఒకళ్ళకి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తారు. రైట్? సో, ఏదో మరి దేవుడు సహాయం చేస్తే మనం చేయట్లేదు గానీ, నేను చేస్తుంది ఎందుకనంటే, ఒక అనుభూతి. సో, మేము సువార్త ప్రకటిస్తున్నాము. ప్రకటించినప్పుడు చిన్న అనుభూతొచ్చింది. అనుభూతొచ్చిన తర్వాత మా బృందం అంతా కలిసి మాట్లాడాం. ఏందిరా ఇట్లా అయింది? ఇంతేనా మన జీవితాల్లో అనుకున్నాం. అనుకుంటే మనం సువార్త చేస్తే ఎంత శ్రమలుంటాయి అనుకుంటే, దేవుడు మాకొక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం ఏంటనంటే, లెంట్ ఒస్తుంది గదా! ప్రార్థన చేస్తున్నాం. సరే, ఇందాక ఒక మాట చెప్పా. కర్ణాటక గవర్నమెంట్‌కి ఒక ట్యాగ్‌లైన్ ఉంది. ట్యాగ్‌లైన్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్. అంటే నువ్వు ప్రభుత్వ పని చేస్తే నువ్వు దేవుడి పని చేసినట్లే. ప్రభుత్వానికి పనే కాదు, ఏ పని చేసినా సరే దేవుడికి చేసినట్టు చేయాలంట. అది వాక్యం కదా! సో, ఈరోజు మీకు మేము అదే ప్రోత్సాహంతో, అదే దర్శనంతో, అదే ఒక కుతూహలంతో ముందుకెళ్ళడానికి అడుగేసాం. అయితే ఒక్కడినే కాకుండా ఒక 100 మందిని రెడీ చేయాలని చెప్పేసి వి స్టార్టెడ్ ఇట్. రైట్ నౌ ద గ్రూప్‌లో అరౌండ్ ఆహ్, ఎగ్జాక్ట్‌లీ 994 మెంబర్స్ ఉన్నారు. సో, బట్ యెస్, ఇట్స్ నాట్ అబౌట్ నంబర్. ఇట్స్ అబౌట్ యూ. ఈరోజు నేను చెప్పే ప్రతీది కూడా నా హృదయం యొక్క భారం. మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఏఎస్‌లు అవ్వాలి, ఐపీఎస్‌లు అవ్వాలి. మీరు ఒక 100 మందిని సహాయం చేసేటట్లు ఉండాలి. ఈ లోకం చూపిచ్చే ప్రేమ కాదు. దేవుడు చూపిచ్చే ప్రేమని ఇతరులకి చూపిచ్చాలి. ఇన్న కాన్సెప్ట్‌లో ఎళ్ళా. అయితే చాలామంది అడిగారు. గాస్పెల్‌కి చాలా మందొస్తారు. నాది వైజాగ్. సో, చాలామంది విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, ఆహ్, విజయ ఆహ్, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. యాహ్! అందరూ జాయిన్ అయ్యారు. ఆహ్, థాంక్ యూ సో మచ్ గైస్. సో, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంది గిటార్ నేర్చుకోవాలనుంది. కొంతమందికి పియానో నేర్చుకోవాలనుంది. సో, ఓకే. మరి అది కూడా నేర్చుకోవాలని ఉంది కదా! అని చెప్పేసి 3 విషయాలతోటి ఇది చేశామనమాట. సో, 3 విషయాలు ఫస్ట్ ఏంటంటే యూపీఎస్‌సి, దాని తర్వాత స్పిరిచ్యువల్‌గా, దాని తర్వాత గిటార్, కీబోర్డ్. సో, గిటార్, కీబోర్డ్ కూడా నేర్పిస్తాము. సో, ఇవన్నీ ఎలా నేర్పిస్తాం? ఏంటన్నా ఎలా ఎలా చేస్తారు? 40 రోజుల్లో ఇవన్నీ సాధ్యమా అంటే కష్టం. నిజానికి కష్టం. కానీ దేవుడు వలన సమస్త సాధ్యమే కదా! సో, ఈ అసంభవాన్ని సాధించేద్దాం. రైట్? సో, మీకొక 5 మినిట్స్ మీరు క్లాస్ తీసుకుంటా. క్లాస్ తీసుకున్నాక వి విల్ ఇంట్రొడ్యూస్ యూ అవర్ అమేజింగ్ టీమ్. మన ఫ్యాకల్టీని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో, ఫ్యాకల్టీ కాదు, అండ్ దెన్ ఆల్సో పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ అస్, నాన్ టీచింగ్ స్టాఫ్, విల్ ఆల్సో ఇంట్రొడ్యూస్ దెమ్ టు యూ. అండ్ దెన్ మీకు కొంతమందికి సందేహాలుంటాయి. అన్న గ్రూప్ ఉంది. ఈ జనరల్ గ్రూప్‌లో ఎవరిని యాడ్ చేయలేదేమో అని చెప్పేసి వి విల్ యాడ్ యూ ఇన్. ఒక్కసారి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని యాడ్ చేస్తాము. సో, ఆహ్, దేర్ విల్ బి సెపరేట్ గ్రూప్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో, ఎటువంటి ఏం జరగకుండా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ అన్నమాట. యాహ్! సో, దట్స్ ద థింగ్. విత్ దిస్ క్విక్ ఇంట్రడక్షన్ ఐ వాంట్ టు గో అహెడ్. సో, ఏంట్రా అనంటే నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. దర్శనంలోనే ఈ మాటలు చెప్పినారు. రైట్? సో, ఈ దర్శనంలోని మొదటగా ఏంట్రా అనంటే, నేను బలపరచబడాలి. నాతో పాటు ఇతరులు కూడా బలపరచబడాలి. రైట్? సో, దీనికోసం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఆహ్, అందరికి నా మాటలు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇఫ్ ఐ యామ్ గోయింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్ జస్ట్ లెట్ మీ నో. ఐ విల్ గో స్లో. ఓకే. సో, ఈ 40 డేస్ కూడా సండేస్ మనం స్కిప్ చేస్తాము. సండే స్కిప్ చేసి విల్ ఓన్లీ డూ ఆన్ వీక్ డేస్. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా ఆహ్, సాటర్‌డే వరకు ఉంటదనమాట. సో, సాటర్‌డే వరకు ఈస్టర్ కల్లా అయిపోద్ది. ఈస్టర్‌కుండదు. సో, ఓన్లీ ఆన్ టిల్ సాటర్‌డే. అంటే గుడ్ ఫ్రైడే రోజు కూడా ఉంటది. ఆఫ్‌కోర్స్ ఎలాగని అనుకోవచ్చు. బట్ ఫైన్. ఇట్స్ అప్ టు యూ. సో, ఎలాగనంటే మనకి ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి 7 దాకా
కొన్నిసార్లు మీకు ముందు రోజు చెప్పేస్తాం. అన్న మనకి సిలబస్ అవ్వలేదు. సో, మనం ముందుగా లెగాలనుకుంటే ముందుగా చెప్తాము. ఒక 5:00కి క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ముందు రోజు చెప్తాం. గ్రూప్‌లో అన్నీ పెడతాము. అన్నీ మెన్షన్ చేస్తాము. ప్రతీది కూడా మీకు ఆహ్, పీడీఎఫ్ పెట్టేస్తాము. ప్రతిరోజు మీకు పీడీఎఫ్ పెడతాము. ఒకే పీడీఎఫ్ ఉంటది. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం మాకిష్టం లేదు. మేము కన్‌ఫ్యూజ్ అవ్వడం మాకిష్టం లేదు. సో, మీకు పీడీఎఫ్ అనేది ఎళ్ళిపోద్ది. పీడీఎఫ్ కూడా చాలా బావుంటది. సో, ఎక్స్‌ప్లనేషన్‌కి మన దగ్గర ఆహ్, చాలా మందున్నారు. మీకు పరిచయం చేస్తాము. పరిచయం చేసే ముందు ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తా. అసలు కాన్సెప్ట్ ఎట్లా అయితది. సో, దీనిలో మీకేమైనా సందేహాలున్నా, లేదంటే అన్న ఎలా చేయొచ్చు అని చెప్పేసి వీటన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్‌లో మనం పెట్టుకుందాం. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఏంట్రా ఇట్స్ అబౌట్ లైవ్ క్లాస్. లైవ్ క్లాస్ 6-7 ఉంటది. ఎర్లీ మార్నింగ్ 6-7 ఇదే క్లాస్ మనకి యూట్యూబ్‌లో కూడా ప్లే అవుతది. సో, మీరు గూగుల్ మీట్ ఇదే లింక్ ఏదైతే లింక్ పంపించానో మీకు ఈ లింకే మనకి ఆల్ ద 40 డేస్ ఇదే లింక్ ప్లే అవుతది. ఓకే. మీరేం వరీ అవ్వక్కర్లేదు. అన్న మళ్ళీ లింక్ రోజు పంపించను ఏముండదు. రోజు పంపిస్తాం కాదనట్లేదు. కానీ ఇదే లింక్ కూడా రోజుకి ఎళ్తూ ఉంటదనమాట. సో, ఇదే లింక్ మీరు వాడుకోవచ్చు. సో, మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతది. కొన్నిసార్లు 7:30, 8 వరకు కూడా ఎళ్ళొచ్చు. సో, 6-8 అనేది క్లాస్ అనుకోండి. ఎందుకంటే 6-8 అనుకోండి. సో, మీరు 6-8 జాయిన్ అవ్వాలంటే మీరు 5:00 లెగాలి. 5:00 లెగ్గలిగితే మీరు ప్రార్థన చేసుకోవచ్చు, వాకింగ్ చదువుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. రైట్? సో, ఇట్స్ అప్ టు యూ. 5:30 లేసినా అది మీ ఇష్టం. కానీ లెగడం మాత్రం కంపల్సరీ. సో, దాని తర్వాత ఇవన్నీ కూడా ఈ కిందన ఉన్నవన్నీ కూడా మీ ఇష్టం అది. మీ యొక్క అవైలబిలిటీలో మీరు చేయొచ్చు. డివోషన్ ప్రేయర్ అనేది 7-7:30 కాకుండా 5:30-6 అది చేసుకోవచ్చు మీరు. అది మీ ఇష్టం. యూ కెన్ చేంజ్ ఇట్, ఇంటర్‌చేంజ్ ఇట్. బట్ ద ఫస్ట్ థింగ్ హియర్ 6-7 అనేది మాత్రం కంపల్సరీ. ఓకే. సో, మిగిలింది మనం నేర్చుకునేది 4 విషయాలు నేర్చుకుంటాం. ఆహ్, చాలా సింపుల్‌గా అందుకే వరుసగా పెట్టాను. ఫస్ట్ థింగ్ ఏంటనంటే ఆహ్, ఇక్కడ వచ్చేయండి. 7:30-8కి బైబిల్ స్టడీ ప్లస్ అపోలోజెటిక్స్ ఉంది గదా! ఇది. దీని తర్వాత దాని కిందది జీఎస్ పేపర్ 1, తర్వాత జీఎస్ పేపర్ 2, సీసాట్ అంతే. ఈ 4 నేర్చుకుంటాం. ఓకే. బైబిల్ స్టడీ అపోలోజెటిక్స్ ఏంటనంటే ఫస్ట్ మీకు క్వెషన్ పెట్టాను. ఒక సిలబస్ కూడా పెట్టా మీకు. సిలబస్‌లోని మొత్తం అంతా పెట్టిన. ఇక్కడ సిలబస్ రాసాను. స్పిరిచ్యువల్ కూడా రాసాను. దేవుడెవరు? ఆహ్, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా? ఇవన్నీ కూడా మనం చెప్తామనమాట. ఓకే. దానికి ముందు అపాలజిక్స్ అయిపోయాక జీఎస్ పేపర్ 1, జీఎస్ పేపర్ 2 ఉంటది. జీఎస్ అంటే ఏం లేదు జనరల్ స్టడీస్. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ వీటన్నిటిని జనరల్ స్టడీస్ అంటాము. ఓకే. జీఎస్ పేపర్ 2 కూడా ఆహ్, సేమ్ అనమాట. సో, పేపర్ వ పేపర్ 1, పేపర్ 2 ఒకే రోజు 2 పేపర్‌లు పెడతామనమాట. సో, మీకేం కావాలిరా అంటే ఒక బుక్ తీసుకోండి. ముందు నుంచి జీఎస్ పేపర్ 1 రాసుకోండి. వెనకాల నుంచి జీఎస్ పేపర్ 2 రాసుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే పేపర్ 1 2 రోజులు పెట్టుకొని, ఒకరోజు 2 రోజులు చెప్పాల్సిన పేపర్ 1 పెట్టుకొని, రెండో రోజు పేపర్ 2 చెప్తాం. ఓకే. అది డిపెండ్స్ అపాన్ ద ఆహ్, ఫ్యాకల్టీ. నెక్స్ట్ సీసెట్. సీసెట్ తెలుసా? సీసెట్ అంటే యాప్ట్ రీజనింగ్ ఇంగ్లీష్. ఓకే. పొద్దున్న లేసిన వెంటనే మనకి చిన్న క్లాసెస్ ఉంటది. క్లాసెస్ అయిపోయినాక మనకి జీఎస్ పేపర్ 1 ఉంటది. తర్వాత పేపర్ 2 ఉంటది. దాని తర్వాత సీసాట్ ఉంటది. అంతే ఈ 4 అయిపోయింది మార్నింగ్‌కి. 6-8 7 గాని, 8 గాని. ఓకే. 6-7, 6-8 సో, మార్నింగ్ ఒక గంట, గంటన్నర చెప్తామనమాట. ఓకే. సో, ఇది అయిపోయింది కదా! డన్. ఇది అయిపోయిన తర్వాత మనకి మిగిలిన రోజుల్లోని మీకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ అంటే యానిమేటెడ్ లాంటి వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ మీకు పంపిస్తాం. ఓకే. సో, ఈ వీడియోస్ మీరేం చేయొచ్చనంటే చూసుకోవచ్చు. చూసుకొని ఫాలో అయిపోవచ్చు. ఓకే. సో, మనకి అంతా కూడా వీడియోస్ పంపించేస్తాం. సో, జీఎస్ పేపర్ 1కి, జీఎస్ పేపర్ 2కి, సీసాట్‌కి పేపర్స్ పంపిస్తాం అనమాట. ఓకే. సో, ఇది మన షెడ్యూల్. సో, వి హాడ్ డిటర్మైన్డ్ ఇంటూ ఎగ్జాక్ట్‌లీ 5+1 వీక్స్. 5+1 అంటే 5 వీక్స్ ప్లస్ హోలీ వీక్ అంటామనమాట. ఓకే. సో, దిస్ హౌ ఇట్ వర్క్స్. సో, వీక్ 1 ఏంటంటే కంప్లీట్ ఫౌండేషన్ ఇస్తాము. సో, మీరు కంపల్సరీ మార్నింగ్ జాయిన్ అయ్యగలిగితే మన దగ్గర చాలా మంచి మంచి మేధావులున్నారు మీకు టీచ్ చేయడానికి. వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. కాకపోతే మీరు మార్నింగ్ జాయిన్ అవ్వాలి లైవ్‌లో. సో, లైవ్‌లో జాయిన్ అవ్వకపోయినా సరే మీకు పర్లేదు. మీకు యూట్యూబ్‌లో వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి యూ కెన్ ఆల్సో ట్రై టు గెట్ ద వీడియోస్ ఫ్రమ్ దేర్. సో, మీకు కనిపిస్తున్నట్లయితే పాలిటీ అండ్ క్లారిటీ రాస్తున్నాం. సారీ. పాలిటీ అని ఉంది కదా! ఓకే. యాహ్! యెస్. సో, డేట్ రాసాం. ఈరోజు డే 1కి అంటే రేపు మార్నింగ్ మనం స్టార్ట్ చేస్తాం పాలిటీ. ఓకే. పాలిటీతో పాటు ఇక్కడ ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ అని ఉంది. రైట్? సో, ఇది కూడా నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఇది జీఎస్ అంటాం. జనరల్ స్టడీస్. ఓకే. నెక్స్ట్ సీసాట్.
సీసెట్‌లో నంబర్ సిస్టమ్ నేర్చుకుంటాము. అండ్ దెన్ నంబర్ సిస్టమ్‌లో ఏవేవో మొత్తం అంతా రాసేస్తాను. సిలబస్ కూడా రాసేస్తాను. దీంతో పాటు చిన్న ప్యాసేజ్ మార్నింగ్ చదువుకుంటాము. ఎందుకంటే చాలా మంది లెగిసేదే 6:00 లెగుస్తారు. సో, మా మన జాయ్ మిషన్‌లోని ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ఏంట్రా అంటే నో బైబుల్, నో బ్రేక్‌ఫాస్ట్. బైబిల్ చదవకుండా బ్రేక్‌ఫాస్ట్ తినొద్దు అన్న మాటుంది. సో, మేము చెప్పిన మాట మేము కూడా పాటించాలి కాబట్టి, సో, చాలా మంది లెగరు కాబట్టి మనం రోజుకి ఒక ప్యాసేజ్ ఉంటది. చిన్న ప్యాసేజే, పెద్ద ప్యాసేజ్ కాదు. ఒక 25 వర్సెస్, 20 వర్సెస్ ఉంటాయి. అది చదివి దాని తర్వాత మనకు చిన్న అపాలజెటిక్ అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అడిగారు. "అరే! హ్మ్. నువ్వెందుకు ఇలా ఉన్నావు? నిజంగా దేవుడున్నాడా?" అంటే నువ్వేం చెప్తావు ఆన్సర్ తనకి? దేవుడున్నాడు. కానీ ఎట్లా చెప్తావు? దేవుడుంటే దేవుడిని ఎవరు సృష్టిచ్చాడు? మీకు ఈ ప్రశ్న వచ్చే ఉండాలి కదా! దేవుడుంటే దేవుడెవరు సృష్టిచ్చాడు? అని చెప్తారా దాని జవాబు? దేవుడు సృష్టించబడగలడా? ఏమన్నా చెప్తారా జవాబు? లేదు. ఎందుకు లేదు? హి ఈజ్ ఎ క్రియేటర్. అయితే క్రియేటర్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఓకే. ఈళ్ళు చెప్పుకుంటూ ఎళ్ళిపోతే చాలా చెప్పొచ్చు. సో, ఇవన్నీ కూడా చూస్తాం మనం. కొన్ని ఆహ్, ఇంకొకటి దేవుడే మంచోడైతే ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ ఇబ్బందులు? అసలు దేవుడు సాతాన్ని ఆయన సృష్టించు స్వయంగా సృష్టించకపోతే సరిపోద్ది గదా! ఇవన్నీ ప్రశ్నలుంటాయన్నమాట. ఈ ప్రశ్నలన్నిటికి జవాబు మనం ఇస్తాము. సో, అది అపాలజెటిక్స్ కిందొస్తది. సో, అదయిపోయిన తర్వాత ఈ మన క్లాస్ అయిపోద్ది. ఓకే. 6-8 విల్ బి ద క్లాస్. 6-7 మాక్స్ 7:30, 8 ఓకే. సో, 6-7 అనేది పక్కాగా ఉంటది. సో, దట్స్ ద థింగ్. ఓకే. సో, ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఫెబ్ 18 నుంచి స్టార్ట్ చేస్తాము. అలా వరుసగా ఎళ్తూ ఉంటది. మన సండే క్లాస్ ఏముండదు. సండే క్లాస్ ఏముండదు. మనకి చర్చ్‌కెళ్ళిపోండి అందరూ. చర్చ్‌కెళ్ళిపోయి కంపల్సరీ సువార్తకెళ్ళండి ఆ రోజైనా. యాహ్! ఎళ్లి గొప్పగా చేయండి. నేను సో, యాక్చువల్‌గా ఒక ఇన్‌స్పిరేషన్ ఏంటంటే, ఒక బైబిల్ ఒక క్రైస్తవుడికి ఒక చేతిలో ఏముంటదో తెలుసా? బైబిల్ ఉండాలి. ఇంకో చేతిలో ఏముంటదో తెలుసా? కెన్ సమ్‌వన్ సే? టీమ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ ఎల్స్ హైదరాబాద్, విజయవాడ. న్యూస్ పేపర్. యెస్. ఒక చేతిలో న్యూస్ పేపర్ ఉండాలా, ఇంకో చేతిలో బైబిల్ ఉండాలా. సో, అదే ప్రోత్సాహంతో ముందుకెళ్ళమని చెప్తాం మా బృందం అంతటికి కూడా. సో, ఇది మన యొక్క టైమ్ టేబుల్ అన్నమాట. సో, ప్రతిరోజు విల్ గో యాస్ ద టైమ్ టేబుల్ సేస్. కొన్ని మార్పులు చేర్పులుంటాయి. అప్పుడు మారుస్తాం. ముందుగా చెప్తాము. సో, ఈ పీడీఎఫ్ మీకు పంపిస్తాం. ఆల్రెడీ గ్రూప్‌లో కూడా పెట్టాను ఆల్రెడీ ఇంకో పీడీఎఫ్. సో, ఇది జస్ట్ ఇది మీకు ప్రెజెంటేషన్ బావుంటదని చెప్పేసి పెట్టాను. ఓకే. సో, సేమ్ అందులో ఏముంది ఇందులో అదే ఉంది. ఏం మార్చలేదు. ఓకే. సో, యాహ్! సో, ఇది 40 రోజులకి 40 టాపిక్‌లు. సో, ఇది మీకు. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవని ఆశిస్తున్నాను. జీఎస్‌లోనే 2 పేపర్‌లుంటాయి. రోజుకి 2 టాపిక్స్ నేర్చుకుంటాం. ఒక బుక్ పెట్టుకుంటే ముందు నుంచి జీఎస్ పేపర్ 1 రాసుకోండి. వెనకాల నుంచి జీఎస్ పేపర్ 2 రాసుకోండి. సీసాట్‌కి సెపరేట్‌గా ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి. రఫ్ నోట్స్‌లే. ఎందుకంటే మనం టపా టపా క్వెషన్‌లు అడుగుతుంటే క్వెషన్ టపా టప్ చేసి ఆన్సర్ చెప్పాలా. ఓకే. నెక్స్ట్ స్పిరిచ్యువల్‌కి సీసాట్‌కి ఏదైతే బుక్ పెట్టుకున్నారో ఆ బుక్ వెనకాల స్పిరిచ్యువల్ రాసుకోండి. అంటే ఆహ్, లూకా సువార్త మీద, నెక్స్ట్ అపాలజెటిక్స్ మీద, నెక్స్ట్ గిటార్, కీబోర్డ్ కూడా నేర్పిస్తానికి అది సందేహం ఉందా? అది ఎలా చేస్తుందో చెప్తాము. అది తర్వాత చెప్తాం. సరే, ప్రస్తుతానికి మీకు ఎటువంటి క్వెషన్స్ లేకుండా గిటార్, కీబోర్డ్ ఎప్పుడవుద్దనంటే మనకి ఎవ్రీడే నైట్ 9:30కి ప్రేయర్ ఉంటది. ఓకే. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనకి గిటార్, కీబోర్డ్ క్లాస్ ఉంటది. ఓకే. సో, గిటార్, కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే రాత్ర మీరు జాయిన్ అవ్వాలి. రాత్ర జాయిన్ అయితే మీకుంటది. లేదు అనుకుంటే నాకు రాత్రి లెగడం కష్టం అనుకుంటే వర్రీ అవ్వద్దు. మనకి అది యూట్యూబ్‌లోనే లైవ్ లింక్ యూట్యూబ్ లింక్ పెట్టేస్తాము. మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎవ్రీ సాటర్‌డే మనకి మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటది. మనకి సాటర్‌డేస్ క్లాసెస్ అనేవి కొంచెం ప్రొలాంగ్ అవుతాయి. అంటే కొంచెం 5:00, 5:30కి ఆహ్, ఎక్స్‌ట్రాగా స్టార్ట్ చేస్తాము. సో థట్ వి కెన్ హావ్ లిటిల్ బిట్ స్పీకింగ్ ఆన్ ద సాటర్‌డేస్. ఓకే. సో, సాటర్‌డేస్ మనకి డౌట్ సెషన్స్ ఉంటాయి మ్యూజిక్‌కి. ఓకే. ఆహ్, యాహ్! దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ఇక్కడి దాకా మీకు డౌట్స్ లేవని ఆశిస్తున్నాను. నెక్స్ట్‌కెళ్దాం. సో, ఇవి మీకు కావాల్సింది ఏంటనంటే, ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ కొట్టాలనుకుంటున్నావు? చాలా మంది అడిగారు నన్ను క్వెషన్ అడిగి ఏంటనంటే, "అన్న నేను యూపీఎస్సీయే కొడితేనే జాయిన్ అవ్వాలా?" లేదు లేదు నాన్న. మీరు ఎస్ఎస్‌సి గాని, ఆర్ఆర్‌బీ గాని, ఎన్‌టీపీసీ గాని, ఏ ఎగ్జామ్ బ్యాంక్స్‌కి గాని దేనికైనా సరే కావాల్సిన సిలబస్ అంతా ఇందులో ఉంది. ఈ 40 రోజులు మీరు కృషించి మేమేం చెప్తామో చదివితే చాలు మీకు వచ్చేస్తది. సో, మీరు ఏం చెప్తామో చదివితే చాలు కదా! మరేం చేయాలి?
నేనేం చెప్పాను, ఒక చేతిలోని బైబిల్ ఉండాలి, ఇంకో చేతిలో న్యూస్ పేపర్ ఉండాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్ కొంచెం పైపైన చదివినా సరే మీకు సరిపోద్ది. సో, మీరు న్యూస్ పేపర్ చాలా మంది చదవలేరు కాబట్టి మీకోసం న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా పెడతాము. న్యూస్ పేపర్ అనాలిసిస్ పొద్దున చెప్పము. అది మేము యూట్యూబ్‌లోనే ప్రీ రికార్డ్ పెట్టేస్తాము. అది మీరు చూసుకున్న మీరు ఏది చూసుకున్నా పర్లేదు. అది మీ ఇష్టం. కానీ మీకు పెట్టేస్తాం. ఎందుకంటే పొద్దున చెప్పాలంటే టైం అనేది సరిపోదు. కరెంట్ అఫైర్స్ చెప్పాలనుకుంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్. సో, అది మీకు చెప్పకుండా మేము డైరెక్ట్‌గా అది మీరు న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. అది మీ ఇష్టం అది. ఓకే. సో, ఇప్పుడు వీటన్నిటికి కావాల్సినట్లు ఇవన్నీ మనం కూడా ఇస్తున్నాము. ఓకే. సో, ఫస్ట్ యూపీఎస్‌సికి కావాల్సిన రోజుకి టార్గెట్ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మీకు టార్గెట్స్ ఏం చేయాలి అవన్నీ కూడా ఈరోజు చెప్తాము. సో, రోజుకి మీరు 2 ఆన్సర్‌లు రాయాలి. ఓకే. 2 ఆన్సర్‌లు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అంటారు చూడండి. అది రాయాలి. సో, అదెప్పుడు రాయాలి? అది మీ టైమింగ్ మీరు పెట్టుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తారు. కొంతమంది స్కూల్స్‌కెళ్తారు. కొంతమంది కాలేజ్‌కెళ్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి మార్నింగ్ 6-7 అది వేరియబుల్ టైమ్ అని అనుకుంటున్నాం. సో, కొన్ని రోజులు మీకు ఆల్రెడీ చెప్పాను. కొన్ని రోజులు మాత్రం మనం మార్నింగ్ 5కే స్టార్ట్ చేస్తాము. ఓకే. అది గుర్తుంచుకోండి. ఈ విషయం మీరు గుర్తుంచుకోగలిగితే మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్‌కెళ్దాము. ఆహ్, మనం ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తాము. సో, ఈ సబ్జెక్ట్స్‌కి మేము ఇవి బుక్స్ వాడుతున్నాము. మీ దగ్గర ఇంకే బుక్స్ అన్నా, ఈ బుక్స్ నా దగ్గర లేవనుకున్నా లేదంటే దీనికన్నా బెస్ట్ బుక్ ఉందనుకుంటే చెప్పొచ్చు. కానీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హోమ్ వర్క్ వి గాట్ టు నో 'లక్ష్మీకాంత్' ఇస్ ది బెస్ట్ ఫర్ ది పాలిటీ. వీళ్ళందరికీ చదివే ఉంటారు. చాలా మంది లేదంటే 'బాస్' కూడా బావుంటది. 'డీడీ బాసు.' ఏన్షియంట్ హిస్టరీ, మిడిల్ హిస్టరీకి ఎన్‌సీఈఆర్‌టీస్ మీ దగ్గర బుక్స్ ఉంటే పర్లేదు. లేదా మీకు పీడీఎఫ్ పంపిస్తాం, నాట్ ఇష్యూ. మోడర్న్ హిస్టరీకి 'స్పెక్ట్రమ్' చాలా బావుంటది. ఎకానమీకి 'రమేష్ సింగ్', జియోగ్రఫీకి మళ్ళీ ఎన్‌సీఈఆర్‌టీయే. ఎన్విరాన్మెంట్, ఎకాలజీకి పీఎంఎఫ్ ఐఏఎస్ నోట్స్ ఉంటది. శంకర్ ఐఏఎస్‌ది. అది కూడా మీకు పంపిస్తాము. పర్లేదు. సైన్స్ టెక్నాలజీకి హార్టికల్చర్, సీసెట్. సో, ఇవన్నీ ఆహ్, మీకు వరుసకొచ్చేస్తాయి. సో, కరెంట్ అఫైర్స్‌కి హిందూ, ఇండియా ఎక్స్‌ప్రెస్, పీఐబీ కలిపి ఒక పీడీఎఫ్ చేసి పంపిస్తాము. అది కూడా మీరు చదువుకోవచ్చు. సో, ఇది లైవ్ క్లాస్‌లోని మనం ఇవి నేర్చుకుంటాం. మిగిలినవన్నీ కూడా మీకు అయితే ఆహ్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేసి మీకు పంపించేస్తాం. ఓకే. సో, రోజుకి దగ్గర దగ్గర మీకు వీడియో ఎంతసేపు ఉండదు. ఒక 5-10 మినిట్సే ఉంటది. సో, పెద్దగా మీరు వర్రీ అవ్వక్కర్లేదు. అది కూడా కంప్లీట్‌గా నీట్‌గా ఉంటది. ఒకసారి చూసి జస్ట్ విన్నా సరిపోద్ది. అలాంటి వీడియోస్ పంపిస్తాము. సో, అలాంటిది జీఎస్ పేపర్ 1కి, జీఎస్ పేపర్ 2కి, సీసాట్‌కి ఆహ్, పంపిస్తాము. సో, అండ్ కరెంట్ అఫైర్స్‌కి. సో, వీటికి 4 పంపిస్తాము. సో, ఈ 4 చూసుకుంటే సరిపోద్ది. రాత్రికి కూడా మనం గిటార్‌కి స్టార్టింగ్‌కి పియానో 20 డేస్, దాని తర్వాత గిటార్ 20 డేస్ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే 2 ఒకసారి కలిపి కొట్టేస్తే ఆహ్, కష్టంగా ఉంటదేమో అని చెప్పేసి. సో, ఐదర్ వేస్ అది ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ మనకి క్లాస్ ఉంటది కాబట్టి పెద్ద వర్రీ అవ్వక్కర్లేదు. ఓకే. విత్ దిస్ ఐ థింక్ ఐ హాడ్ షోడ్ యూ ఎ పిక్చర్ ఆఫ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు. సో, ఒకటే వాక్యం మీకు చదవాలని ఆశిస్తున్నాను. ఎవరైతే దేవుని యందు నిరీక్షించి ఉంచుతారో వాళ్ళు పక్షిరాజు వలె they will soar on wings like eagles. Okay, so that's what I'm trying to say. So every morning at 6 o'clock we'll have this thing. Yeah. So with this we had completed our thing. So ఇప్పుడు డౌట్ సెషన్స్ కి వెళ్దాము. మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇట్స్ ఓపెన్. ఎనీవన్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎట్ ఎనీ టైమ్. అన్నా బుక్స్ పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నాయా? కెన్ యూ స్పీక్ లిటిల్ బిట్ లౌడర్? అంటే మీరు చెప్పిన బుక్స్ పీడిఎఫ్స్ ఉన్నాయా? నా దగ్గర ఆ బుక్స్ లేవు. ఓకే. యూ హ్యాడ్ పీడిఎఫ్స్ బట్ బుక్ లేవు. ఓకే. పీడిఎఫ్ ఉంటే పంపించు నాన్న. సో వి విల్ హెల్ప్ యూ అవుట్ విత్ ద పీపీటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బుక్స్ ఉండక్కర్లేదు. ఇప్పుడంతా వి ఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్. సో ఐ డోంట్ థింక్ బుక్స్ ఆర్ నెసెసరీ. యాహ్! ఎనీథింగ్ ఎల్స్ విచ్ యూ వాంట్ టు డిస్కస్? యాహ్! ఇంకేం డౌట్స్ ఉన్నాయి Um, ఎవరికైనా? Anna, యాహ్! regarding the guitar and keys classes, I wanted to ask. So, the first 20 days you wanna do piano, kabatti. So we need not to join those who are interested in guitar, gada. So if we don't have the లేదు. లేదు. instrument, లేదు. లేదు. ఇన్‌స్ట్రుమెంట్ అనేది ఇట్స్ నాట్ కంపల్సరీ. పియానో యాప్ uh, ఉంటది. యాప్ ఎక్కించుకుంటే సరిపోద్ది. మీరు పియానో యాప్ నుంచే మీకు మొత్తం నేర్పించేస్తాం. ప్రాబ్లమ్ లేదు. oh, సో, okay, Anna. కంపల్సరీగా మీరు గిటార్ నేర్చుకోవాలన్నా, కీబోర్డ్ నేర్చుకోవాలన్నా సరే అనుకున్నా ఫస్ట్ 10 డేస్ కంపల్సరీ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితేనే మీకు మ్యూజిక్ థియరీ అర్థమవుద్ది. మ్యూజిక్ థియరీ అర్థమవుతేనే మీకు గిటార్ గాని, కీబోర్డ్ గాని అర్థమవుద్ది. దట్స్ వాట్ ఐ కెన్ సే. Okay, సో, థియరీ అనేది okay, Anna, స్టార్టింగ్ fine. చెప్తాం. సో, ఇట్స్ కంపల్సరీ టు జాయిన్ సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అప్ టు యూ. ఆహ్,
సో ఈ ప్రతి క్లాస్ కూడా లైవ్‌లో ఉంటది. సో నాట్ ఏ ఇష్యూ. యాహ్! ఎనీథింగ్ ఎల్స్? అన్న నేను టెక్స్ట్ చేశాను ఒకసారి చూస్తారు. ఓకే. ఓకే. మీ బుక్స్ నేను చెప్పాను కదా అన్న! పుస్తకాలను పంపిస్తాను. మీకు పీడీఎఫ్‌లను పంపిస్తాను. నాట్ ఏ ఇష్యూ. యాహ్! గో అహెడ్ భార్గవి గారు, శాలం గారు, సంధ్య గారు. అన్నా యాహ్! వంశీ గారు. హలో అన్నా నేను కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. కొంచెం గిటార్ టైమింగ్స్ చెప్తారా? ఓకే. గిటార్ టైమింగ్స్ ఏం లేదన్న. మనకి ఈవినింగ్‌గా మన గిటార్ క్లాసెస్ ఉంటాయి. సో, అది మనకి ఈవినింగ్ ఫెలోషిప్ అనేసి ఒక ఈవినింగ్ ఫెలోషిప్ ఉంటది. ఫెలోషిప్ అయిన తర్వాత మన గిటార్ క్లాస్ ఉంటది. యాహ్! అంటే టైం అన్నా? టైమింగ్ అనేది ఫెలోషిప్ మీకు ఫెలోషిప్ టైమింగ్ అనేది 9:30కి స్టార్ట్ అయితది. 9:30 టు ఫెలోషిప్ అయిపోయిన వెంటనే వి విల్ హావ్ ద క్లాస్. గిటార్ క్లాస్ ఉంటది. గిటార్ గాని, కీబోర్డ్ క్లాస్ ఉంటది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్? ఈవినింగ్స్. మార్నింగ్ ఈవినింగ్స్. యాహ్! ఈవినింగ్ ఉంటది. సో, మార్నింగ్ కూడా ఎండ్‌లోనే మీకు చిన్నగా నేర్పించడానికి ఫాలో చేస్తున్నాము. బట్ ఐదర్ వేస్ మీకు మీకు ప్రీ రికార్డెడ్ క్లాస్ అని పంపిస్తాం ముందుగానే. అంటే యాహ్! వీక్లీ వన్స్ మనకి డౌట్ సెషన్ ఉంటది. బికాజ్ ప్రతిరోజు కలాలనుకుంటే మనకి యూపీఎస్సీ అవ్వదు. ప్రతిరోజు మనం గిటార్ పట్టుకుంటే ఇట్ విల్ బి హార్డ్. ఓకే. యెస్. ఓకే. యెస్. ఓకే. అంటే మీకు టీచ్ చేయడం ఓకే. కష్టమైపోతది. ఓకే. ఐదర్ వేస్ థాంక్ యూ మీకు అన్న. యాహ్! రేపు రేపు రేపటి నుంచి ఈవినింగ్స్ ఉంటాయి. ఈవినింగ్స్ మీకు క్లాస్ అంటే రేపు ఈవినింగ్ కల్లా మీకు పెట్టేస్తాను ఏ టైంలో ఉంటదో. ఆహా! ఓకే. ఓకే. యెస్. యెస్ నక్షత్ర గారు 20 డేస్‌లో మీరు థాంక్ యూ. నేర్చుకోవచ్చు. యాహ్! అరె నాకు మీరు ప్రతిరోజు మీరు నాకు గంట ఇవ్వగలరా? అన్నది ప్రశ్న ఇప్పుడు. మీరు నిజంగా మీరు గంట నాకు ఇవ్వగలిగితే, మీరు గంట ఇవ్వగలిగితే మిమ్మల్ని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చేయడానికి నాకు ఆశ ఉంది. మీకు ఆశ ఉంటే ఒక థమ్స్ అప్పో, ఒక లవ్ సింబల్ ఇచ్చారనుకో, మిమ్మల్ని ఐఏఎస్ చేస్తా నేను. అరె మీరు నాకు 24 గంటలు ఇచ్చానని చెప్పట్లేదు. రోజులో గంట ఇవ్వగలరా? 'తాను కింగ్‌కి' ఒక మంచి ప్రశ్నొచ్చింది. "అన్నా నిద్రొచ్చేస్తుందన్నా, నిద్ర రాకుండా చదవాలంటే ఏం చేయాలో తెలుసా? నీకొక దృష్టుండాలి. నీకొక కనుదృష్టుండాలి. నీ జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉండాలి" అని చెప్తే మాత్రం నిద్ర రాకుండా ఉండదా? ఒరేయ్! నాకు నిద్రనేది సహజం అందరికొస్తది. నాకైతే పిచ్చొస్తది నిద్ర. పుస్తకం తీస్తే నిద్రొస్తది. సువాత్ చేస్తే చాలా హ్యాపీగుంటది. సువాత్ చేస్తే నాకెంత కష్టం ఉన్నా సరే, నాకు సువాత్‌కెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటా. ఎందుకు సువాత్ చేస్తే నాకెంత సంతోషం ఉంది? అంటే ఒక ఆత్మ రక్షించబడుతుంది. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏంటి? నేను చదివితే ఇంకా 1000 మంది ఆత్మలు రక్షించబడుతున్నాయి. అంటే ఇంకా సంతోషంగా ఉండాలి కదా నేను. నీకు 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 అర్థమవుతుందా? నీకు చెప్పిన లాజిక్ అర్థమైందా? నీకు నిద్ర ఎందుకొస్తుంది? నీకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ నీకు దేనిలో వచ్చింది? సువాత్ చేయడం బట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నీకు చర్చికెళ్ళడం బట్టి ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదో ఒకటి నీకేదో ఇంట్రెస్ట్ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? ఎవడో రక్షించబడుతున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను సువాత్ చేస్తే రక్షించబడ్డాడు ఒకడే. అదే నేను చదివితే నేను జాబ్ తెచ్చుకుంటే, ఒక 100 మందికి ప్రయోజకరంగా ఉంటే, రేపు పొద్దున్నే నేను సువార్త చేస్తానురా. ఓకే. బీచ్ రోడ్ దగ్గర ఎక్కడో చేస్తున్నాను. ఎవడో వచ్చాడు. చెప్పాడు. వెంటనే నేను కాల్ చేశాను. "అరే సతీషు ఐపీఎస్ సతీషు నీకు కాల్ చేశాను వెంటనే నాకు" అంటే వెంటనే సతీష్ కాల్ చేస్తాడు. "ఒరేయ్! మా సార్ రా నువ్వు వెంటనే ఏం చేస్తున్నావు" అని చెప్పేసి మరి నేను అంటావనవా? అర్థమవుతుందా? యూ ఆర్ గివింగ్ ఎ వే టు సమ్‌వన్. రేపు పొద్దున్న ఎక్కడో విజయవాడలోనే ఎవరో ఆపారు. లేదంటే హైదరాబాద్‌లో ఎవడో ఆపాడు. వెంటనే యూ షుడ్ హావ్ ద కాంటాక్ట్స్. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కడు కూడా పెద్దగా ఉండాలా. ఒక ఉన్నత స్థాయిలో ఉండాలా. దట్స్ వాట్ మై విజన్ ఇస్. సో, నిద్రొస్తదిరా భయ్! రాదు అనను. యెస్ జాన్. ఆహ్, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చిద్ది. వాహ్! ప్రవీణ్ కిడ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ బావుంది. వీక్లీ టెస్ట్‌లుంటాయా? వీక్లీ టెస్ట్‌లుంటాయి. దానికి మనం గూగుల్ ఫార్మ్స్ వాడడానికి ఆలోచిస్తున్నాము. యాక్చువల్‌గా వి ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ స్మాల్ చిన్న వెబ్‌సైట్‌లని వాడుతున్నాము. ఇట్స్ లైక్ 11 ల్యాబ్స్. సో, విల్ ట్రై ఇట్ ఔట్. ఒకసారి ట్రై చేసిన తర్వాత విల్ గో విత్ ఇట్. కానీ ప్రస్తుతానికి మాత్రం వి విల్ గివ్ యూ గూగుల్ ఫార్మ్స్. మీరే నిజాయితీగా చూడడం పెట్టేసారనుకో ప్రతీదీ మనకొస్తది. ఓకే. సో, మీరు ఇక్కడ జాయిన్ అయిన అన్న మెడికల్ వాళ్ళకి ఏమైనా చెప్తారా? యెస్ అమ్మ. బ్లెస్సీ క్వీన్. మీకు మెడికల్‌కి ఆప్ట్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటే గనక యూ కెన్ జాయిన్ ద క్లాసెస్. యూపీఎస్సీలోని ఏవైతే సిలబస్ ఉందో అందరికి చెప్తాము. మీకు సిలబస్ ఒకసారి మీకు ప్రింట్ ఔట్ పెట్టాను ఆల్రెడీ. పీడీఎఫ్ లేకపోతే మళ్ళీ పెడతాను. నాట్ ఏ ఇష్యూ. మనకి టెలిగ్రామ్ ఛానెల్ ఒకటుంటది. ఛానెల్‌లోనే మొత్తం అన్నీ ఉంటాయి. ఐ విల్ యాడ్ యూ ఇన్. నాకు కాలేజ్‌కి రిలేటెడ్ 8-9 వరకు క్లాస్ ఉంది. ఇక్కడ మీరు చెప్పేది మిస్ అవుతున్నా అనిపిస్తుంది.
ఓకే. నో వరీస్ మనకంతా యూట్యూబ్‌లోనే లైవ్ ఎళ్తది. సో, మీరు యూట్యూబ్‌లో లైవ్ అని చూసుకోవచ్చు. నాట్ ఇష్యూ. యాహ్! యాహ్! ఇప్పుడు మీకు ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో నౌ. మనకు మళ్ళీ ఇంకో పీరియడ్ ఉంటది కాబట్టి. సో, వి విల్ గో విత్ ఇట్. దీనికి ముందు మనం టీమ్‌ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. టీమ్ పరిచయం చేసిన తర్వాత వి విల్ గో విత్ ద అదర్ థింగ్స్. ఇంకా క్వెషన్స్ మన టీమ్ కూడా మనకి పరిచయం చేసినప్పటికే మీకు ఒక క్లారిటీ వస్తది. దానికి ముందు మీకు మీకు పీడీఎఫ్ పంపించాను ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టాను. అందరూ చూసారా పీడీఎఫ్‌ని? యెస్. గూగుల్ ఫార్మ్. థాంక్ యూ బ్రదర్ ప్రవీణ్. గూగుల్ ఫార్మ్ కూడా పెడతాను మీకు. గూగుల్ ఫార్మ్ అనేది అందరూ నింపండి. నింపితేనే మీకు ఆ మెటీరియల్ అనేది మీకెళ్తది. ఎందుకంటే మీ అందరికి ప్రతి ఒక్కొక్కళ్ళకి వి వాంట్ టు ఓపెన్ ఏ ఆహ్, పోర్టల్. ఆ పోర్టల్‌లోని మీ పేర్లను వచ్చేసి మీ మీ ఫోను నంబర్‌తో మీరు ఆ పోర్టల్ ఓపెన్ చేసుకోవచ్చనమాట. అలాగే డిజైన్ చేస్తున్నాము. పొలిటికల్‌లో ఏమి చేయాలి? ఓకే. గుడ్. విల్ సేవ్ దట్. ఓకే. గూగుల్ ఫార్మ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అది లింక్ ఫిల్ చేయండి. ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి. ఫిల్ చేస్తేనే మీకు యూ విల్ గెట్ ద అప్డేట్స్. లేదనంటే అప్డేట్స్ రావు. ఐ మీన్ ఆహ్, ఇట్ విల్ బి హార్డ్ ఫర్ యూ. Okay. Next thing, yeah, we'll introduce our amazing team. We had the amazing team. Sorry for the delay, guys. I know it's delayed, but yeah, we will introduce the amazing team for you. The one and amazing team. First, we want to introduce uh, Krupa Miriala. Krupa Miriala is there. Yes, we had Krupa Miriala, amazing woman of God. She will help you out. And we had Halsa. Many of you know Halsa. కృప గారు మీకు తెలిసి ఉంటే చాలా మంది ఈవినింగ్ ప్రేస్ ఎవరైనా జాయిన్ అయితే మీకు కృప గారు తెలిసి ఉంటుంది. అండ్ దెన్ హెల్సా షీస్ అన్ అమేజింగ్ సారీ డోంట్ నో బికాస్ ఐమ్ ఆస్కింగ్ దిస్. లేదు, దీపు గారు విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ నాట్ టేకింగ్ ఈవెన్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ ఎనీ వన్. రూపాయి కూడా ఎవరు తీసుకోము, ఎవరు మిమ్మల్ని అడగరు. ఓకే, డోంట్ వర్రీ. తత్లస్థాయి పెయిడ్ ఇన్ ఫుల్ ఫినిష్డ్ రైట్. అంతా కూడా దేవుడే ఇస్తున్నారు. నాట్ ఇష్యూ. ఓకే. యా, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రీ క్లాసెస్. Okay, we'll let you know. Okay, so first thing, yeah, thank you. Yes. Halsa, can you Halsa? I think Halsa is there. Yes, Krupa and garu. Yes. She will speak. Krupa, Halsa. ఒకసారి అందరూ ఇంట్రడ్యూస్ చేశాక వాళ్ళు మాట్లాడతారు. Krupa, Halsa, and then we have Ailey from Vizag, and also from Vaishnavi. Vaishnavi అమ్మ ఉన్నారమ్మ వైష్ణవి గారు? అవును. Yes. We also have Abhi. ఉన్నావా అభి? హలో అభి. అన్న. ఎస్, హలో ప్రైజ్ అభి. లార్డ్. లాస్ట్ ఇయర్ కూడా అభి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఫ్యాకల్టీ అయ్యాడు. వెరీ గుడ్. ఇప్పుడు జోషువా గారు ఉన్నారు. మన దగ్గర. అండ్ దెన్ వి ఆల్సో హ్యావ్ గిడియోన్ చక్రి. మనకి కీబోర్డ్ నేర్పించే గిడియోన్ చక్రి గారు ఉన్నారు. చక్రి గారు జాయిన్ అయ్యారు తెలియదు కానీ ఉన్నారు. అండ్ దెన్ వి ఆల్సో హ్యావ్ మధు గారు ఉన్నారా? చక్రి గారు ఉన్నారు. చక్రి గిడియోన్ గారు ఉన్నారు. మధు గారు ఉన్నారా? Yes. మన దగ్గర and also to help we also have Hepsiba Swati. Yeah, ఉన్నారని ఆశిస్తున్నాను. And then we can start. Yeah, మన faculty members కొన్ని మాట్లాడతారు. We will start with anyone who want to speak can speak. I think Helsa, Krupa ఎవరు మాట్లాడతారా? అన్న నేను మాట్లాడను. Yeah, go ahead Helsa. ఓకే. సో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీ అందరూ ఇంత టైం కన్సిస్టెంట్ గా ఉన్నారు అంటే మేబీ ఐ కెన్ సీ దట్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దీస్ క్లాసెస్. అయితే ఐ విల్ బి టీచింగ్ యువర్ జిఎస్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ ఆన్వర్డ్స్. సో మీ అందరికి అంటే ఎందుకు ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి, క్లాసెస్ జాయిన్ అయితే మాకు ఏమైనా ఉపయోగం ఉందా అని చాలా మందికి క్వశ్చన్ ఉంటది కదా.
సో జిఎస్ అంటే అన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ ఇవన్నీ అన్ని యూపీఎస్సీ మెయిన్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతాయని. బట్ అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ మెయిన్స్ ఇవి మేము బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఇది మీరు ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి, జీడీ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కి ఇవి హెల్ప్ అవుతాయి. సో మీరందరూ మార్నింగ్ 6 o'clock షార్ప్ కి మనం ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. సో ఐ నో 6 o'clock అంటే అప్పుడే లెగాల అని చాలా మందికి అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు ఆ కమిట్మెంట్ తీసుకున్నారు అంటే యూఆర్ ఆల్రెడీ 1 step ahead ఆఫ్ యువర్ గోల్ అందరికన్నా. సో రియల్లీ ఎంకరేజింగ్ యూ టు జాయిన్ దీస్ క్లాసెస్, లెర్న్. లైవ్ క్లాసెస్ జాయిన్ అవడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ ఆస్క్ డౌట్స్ ఆల్సో. డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి అండ్ యూ కెన్ బి ఇంటరాక్టివ్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఒకవేళ మిస్ అవుతున్నారు లేదా క్లాసెస్ కి వెళ్ళాలి, జాబ్స్ కి వెళ్ళాలి అని అంటే యూ కెన్ వాచ్ ద ప్రీ రికార్డెడ్ సెషన్స్. ఇది 6 to 7 ఉంటాయి. ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే 6 to 8 వరకు ఈ సెషన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ ద క్లాసెస్ దట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద మెసేజెస్. అక్క ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఎప్పుడు ఇది? ఏదండి? ఆర్ఆర్బి ఇండియన్ రైల్వే. అదండి అదే నోటిఫికేషన్ పడిందా ఆర్ఆర్బి ఎగ్జామ్ కు? ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవి, నోటిఫికేషన్ అయిపోయిందన్న. గ్రూప్ డి నోటిఫికేషన్ ఉందేమో ఒకసారి చూడండి, వెబ్సైట్ లో కనిపిస్తుంది. యా మీకు ఇంకా ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్స్ లో కానీ ఇంకా ఇంటరాక్టివ్ సెషన్స్ లో కూడా మేము ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయి అంటే మీకు వెంటనే అప్డేట్ చేస్తాము. సో మీ ఎలిజిబిలిటీ చూసుకొని, మీ ప్రిపరేషన్ టైం స్ట్రాటజీస్ చూసుకొని యూ కెన్ ఆల్సో స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఇంకెవరైనా మాట్లాడండి. కృపాకర్ మీరు మాట్లాడతారు. ప్రైజ్ రాడు అందరికి. ఎల్సా చెప్పినట్టు ఇంతవరకు ఉన్నారంటే మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆశిస్తున్నారు. అయితే నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తా. ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళు ఈ ఒక్క రోజు 2 రోజులో చేసి స్టాప్ చేయొద్దు, కన్సిస్టెంట్గా చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అనమాట. సో జాయిన్ అయిన వాళ్ళు లాస్ట్ వరకు 40 days వరకు ఉంటారని నమ్ముతున్నాను. మీ అందరికీ అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ ఆల్. Okay, thank you so much, Helsa and Krupa and all the entire team. I cannot say all the names, but yeah, I'll be sharing it because Paul kuda anni పేర్లు చెప్పి కూడా మాట్లాడి చెప్పారు. So I will again say it. Thank you, Eli, Vaishnavi, Helsa, Joshua, Gideon, Krupa, Abhi, um, Hepzibah and Madhu. Yeah, I just read it in the WhatsApp faculty. పేర్లు వైస్‌గా చదివాను. ఇవి లేకపోతే నిజం చెప్తున్నాను మీకు మెటీరియల్స్ రావడం గానీ, పోస్టింగ్స్ గానీ దేనికి కూడా అవ్వదనమాట. బికాస్ ఐ యామ్ ఆల్సో వర్కింగ్, ఐ యామ్ ఆల్సో స్టడీయింగ్, ఐ యామ్ ఆల్సో గోయింగ్ టు షేర్ ద గాస్పెల్ బోలెడుంటాయి. యాహ్! ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ పేరు ఓపెన్ ఎయిర్ గాస్పెల్ జాయ్ మిషన్. అందులోనే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంటే ఏం లేదు, మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మీట్ జాయిన్ అవ్వమని చెప్తాను. మాకు టైం లేకపోతే మరి ఏం చేస్తారు? యెస్. సో ఓపెన్ ఎయిర్ గాస్పెల్ జాయ్ మిషన్ ఉంటది. అది ఐల్ జస్ట్ సెండ్ ఇట్. యాహ్! వి ఆర్ ఆల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. హౌ కెన్ వి బ్యాలెన్స్ దిస్? వంశీ గారు, నేను వర్కింగ్ ప్రొఫెషనలే. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే నేను డబుల్ టైమ్ వర్కింగ్ ప్రొఫెషనల్. ఐ డూ వర్క్ అండ్ ఆల్సో ఐ డూ షేర్ ద గాస్పెల్ అండ్ ఐ ఆల్సో డూ వర్క్స్ ఇన్ హోమ్. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా టీచ్ కూడా చేస్తాను. సో నాకంటే బిజీ కాదనుకుంటున్నాను మీరు. యెస్. హలో అక్క, ఐఎమ్ కంప్లీట్లీ న్యూ టు దిస్ ప్రిపరేషన్ బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్. యాహ్! డెఫినెట్‌గా. ఓకే. గౌతమి గారు, if you are interested to help in IT support, you can definitely text us, any of the team.
ఓకే. బ్లెస్సీ గారు. ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం అని చెప్పేసి రేపు మీకు టెక్స్ట్ చేస్తాం గ్రూప్‌లోని. అందరూ గ్రూప్‌లో ఉన్నారని ఆశిస్తున్నాను. యాహ్! ఇంకా ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే కెన్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్. యూ కెన్ స్పీక్. అన్నా ఈస్ దేర్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్? యెస్. టెలిగ్రామ్ ఛానల్ ఉంది. విల్ గివ్ యూ ద యాక్సెస్. కానీ యాక్సెస్ ఇచ్చే ముందు మీకు చెప్తున్నాను అందుకనే ఎవరైతే లింక్ ఫిల్ చేసారో వాళ్ళకే మీకు పంపిస్తాం జరుగుతది. సో, జస్ట్ మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. జస్ట్ లింక్ ఫిల్ చేస్తే మీకు మేము వాట్సాప్‌లో గాని వాట్సాప్‌లోనే చేయమంటది. మీకు వాట్సాప్ నంబర్ కరెక్ట్‌గా ఇవ్వండి. సో, వాట్సాప్ మీకు లింక్ పంపిస్తాం. టెలిగ్రామ్ లింక్. సో, ఇప్పుడు మీకు సార్ నేను డీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నాను. కానీ ఈ క్లాస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటున్నాను. ఎనీ సజెషన్? డీఎస్సీ అంటున్నారు కాబట్టి నేను కూడా డీఎస్సీ యాస్పిరెంటే. ఆఫ్‌కోర్స్ మీరు అడగొచ్చు అన్న మీరు ఏం చదివారనేసి. ఐ డోంట్ వాంట్ టు సే థట్. బట్ యాహ్! నేను డీఎస్సీ నేను కూడా బీఎడ్ చేశాను. సో, ఇట్స్ గైస్ కమ్ ఆన్. సేమ్ ఆల్‌మోస్ట్ జనరల్ సైన్స్ ఉంటది మీకు కూడా. సో, జస్ట్ జాయిన్. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. లింక్ ఫిల్ చేస్తే మీకు యాహ్! సో, యెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్‌గా ఒకటి చెప్పడానికి ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ జాయిన్ అయ్యారు కదా! మీకొక్కటే అడుగుతా. మీరు నాకు గంట ఇవ్వక్కర్లేదు. దేవుడికి గంట ఇవ్వండి. రైట్? సో, మీరు రేపు దేవుడికి నిజంగా గంట ఇవ్వడానికి ఇష్టపడితే జాయిన్ అవ్వండి. ఆహ్, జస్ట్ మీకు మంచి పీడీఎఫ్ ఉందా అబ్బాయి? పీడీఎఫ్‌లో మొత్తం ఓకే. సో, ఐ విల్ నౌ షో యూ అసలు మన పీడీఎఫ్‌లు ఎట్లా ఉంటాయి. సో, అసలు ఏంట్రా మనం అసలు ఏంటనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారని చూస్తారు కదా! సో, జస్ట్ ఐ విల్ షో యూ గ్లింప్స్. ఆహ్, ఈ గ్లింప్స్ చూపిస్తేనే మీకు యూ విల్ లిటిల్ లవ్ ఇట్. ఆహ్, ఐ వాస్ జస్ట్ థింకింగ్ నాకెందుకు ఇంత మంచిగా చెప్పినోళ్ళు ఎవరు లేరనేసి. ఫైన్. గాడ్ హాస్ గివెన్ ది బెస్ట్ ఫర్ మీ. ఆహ్, దిస్ ఇస్ ద డే 1 హ్యాండౌట్. రేపటి హ్యాండౌట్ ఇది. సో, మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందని ఆశిస్తున్నాను. కెన్ ఎవ్రీవన్ సీ ద స్క్రీన్? దిస్ ఇస్ ది హ్యాండౌట్ ఫర్ టుమారో. సో, కంప్లీట్‌గా ఈ 4 మీద మనం ఫోకస్ చేస్తాము. జీఎస్ పేపర్ 1, జీఎస్ పేపర్ 2, సీసాట్, స్పిరిచువల్, మ్యూజిక్. ఓకే. సో, ఈ 4 మీద మనం ఫోకస్ చేస్తాము. సో, దిస్ హౌ ఇట్ గోస్. సో, కంప్లీట్‌గా సో, విత్ కీవర్డ్స్ సావరెన్, సెక్యులర్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ దెన్ మొత్తం అన్నమాట. ఆబ్జెక్టివ్స్ ఎట్లా గుర్తించుకోవాలి, జ్యుడిషియర్‌గా ప్రియంబల్ ఎట్లా గుర్తించుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ ఎన్నున్నాయి, ఏబీసీడీఈ నిమోనిక్ చాలా మందికి తెలీదు. ఇది కూడా మీకు నేర్పిస్తాము. ఆహ్, మీకు తెలుసా ఇది? ఫండమెంటల్ రైట్స్ ఎలా గుర్తించుకోవాలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ దెన్ మొత్తం అంతా ఆర్టికల్స్, రిట్స్ అంటే ఏంటి, హాబియస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి అండ్ దెన్ ఆర్టికల్ 36 ఇంపార్టెంటే. మొత్తం అన్ని చెప్పకపోయినా ఇంపార్టెంట్ నేర్పిస్తాము. అండ్ దెన్ జీఎస్ పేపర్ 1, జీఎస్ పేపర్ 2 వచ్చేసరికి విల్ బి లెర్నింగ్ అబౌట్ ఏన్షియంట్ హిస్టరీ. ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ దెన్ జియోగ్రఫికల్‌గా బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి. ఎక్కువ క్వెషన్స్ పాత ఎగ్జామ్‌లో ఏమేమి ఇచ్చాడు. ఓకే. అండ్ దెన్ విల్ సీ దిస్. అండ్ థర్డ్ థింగ్ విల్ బి లెర్నింగ్ అబౌట్ ద సీసెట్. నంబర్ సిరీస్‌లోని నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే ఏంటి, ఇంటిగ్రల్స్ అంటే ఏంటి, హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి, డివిజిబుల్ రూల్స్ ఏంటి. ఓకే. దిస్ జస్ట్ ఫర్ ద డే 1. ఓకే. నెక్స్ట్ మీకు క్వెషన్స్ కూడా ఇస్తాము. మీకు ఒక బుక్ కూడా పంపిస్తాము. బుక్‌లో ఎవరో అడిగారు. అన్న పుస్తకాలు లేవని సాఫ్ట్ కాపీస్ పంపిస్తాము. సో, అందుకే చెప్తున్నాను. ఎవరైతే ఫిల్ చేసారో వాళ్ళనే గ్రూప్‌లో యాడ్ చేస్తాము. గ్రూప్‌లో ఫిల్ చేయాలని గ్రూప్‌లో యాడ్ చేయమని ఏమనుకోవద్దు. మీకు మెటీరియల్ కూడా పంపించాం. ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ వి ఆర్ ఆస్కింగ్ యూ టు ఫిల్ దిస్. అండ్ ఫైనల్‌గా స్పిరిచువల్‌గా, మ్యూజిక్‌కి. స్పిరిచువల్‌గా కూడా మేము మొత్తం రాసేస్తాం. ఓకే. చదివినాక మీకు కావాల్సిన పిల్లర్స్ ఏమున్నాయి 4 ఉంటాయి. ప్రేయర్, మెడిటేషన్, థాంక్స్ గివింగ్, ఇంటర్సెషన్. ఇవి ఎలా గుర్తుంచుకోవాలి. అండ్ దెన్ అక్కడ స్టడీ ఎట్లా చేయాలి? బిబిలికల్‌గా మనం స్టడీ ఎలా చేయాలి? ఓకే. అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? అసలు అబ్జర్వేషన్ ఏం చేస్తాం? ఓకే. ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఓకే. మొత్తం అంతా అన్నమాట. క్లారిటీగా అసలు ఆ పాసేజ్ నుంచి మన దేవుడు ఎట్లాగా ఓకే. అదంతా పక్కన పెడితే మనకి మీకు ఆల్రెడీ ఒకటి చెప్పా. ఇంకోటి ఏంటంటే అపోలోజిస్టిక్‌గా క్వెషన్ చెప్పా కదా! క్వెషన్ కూడా ఇక్కడ రాసేసాం ఆల్రెడీ. ఆహ్, అపోజిట్ క్వెషన్ ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దానికి మనం ఎలాగా మనం జవాబు చెప్పాలి అంతా అక్కడ రాసాము. సో, లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ నుంచి కూడా మనం దేవుడి గురించి చెప్పొచ్చు. నీకు ఒక ప్రశ్న అడిగాను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు. ఏమని అడిగాను? దేవుడిని ఎవరు సృష్టించారు అనంటే లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ మాస్ నుంచి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఇలా చెప్పొచ్చు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే మ్యాటర్‌ని ఎవరు తయారు చేయలేరు. ఆ మ్యాటర్‌ని ఎవరు కూడా they cannot destroy it, right? So that's the answer that we can give easily.
సో, కంప్లీట్‌గా బిబ్లికల్‌గా స్టాండర్డ్స్‌లోనే కూడా చేసాము. అండ్ దెన్ సెర్మన్ ఔట్‌లైన్, హుక్, బుక్, లుక్ తెలుసా? ఎంతమందికి తెలుసిది? హుక్, బుక్, లుక్, లుక్ ఎవరైనా తెలుసా? హుక్, బుక్ ఎవరు తెలీదు కదా! నేర్చుకోండి చాలా బావుంటది. ఇవన్నీ రేపు చెప్తాను ప్రాబ్లమ్ లేదు. హుక్ అంటే హూ ఐ యామ్ టాకింగ్. బుక్ అంటే వాక్యం. లుక్ అంటే హ్మ్. లుక్‌లో ఏముంది? డౌట్ వర్సెస్ ఫెయిత్. లుక్ అంటే దేవుడు ఒక పిలుపుని ఏం తీసుకున్నారు. ఓకే. ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. ఇవన్నీ పంపిస్తాను నాట్ ఎ ఇష్యూ. మ్యూజిక్‌లోని స్టార్టింగ్ మనం జీసీడీ నేర్చుకుంటాం షేప్స్ అనమాట. సో, అంత ఫాస్ట్‌గా ఎళ్తాం మ్యూజిక్ కూడా. సో, ఇదే అనమాట. సో, రిఫ్లెక్షన్ క్వెషన్స్ ఏంటి? ఓకే. సో, దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఇన్ జస్ట్ మీకు మహా అయితే ఒక 3 నిమిషాల్లో ఇవంతా చెప్పేసాను. రైట్? సో, ఇదంతా కూడా మనం రేపు ఆల్‌మోస్ట్ ఒక గంట నేర్చుకుంటాం. ఓకే. యాహ్! సో, దిస్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఐ నో ఇట్స్ లిటిల్ బిట్ డిలేడ్. కానీ మీకు ఒక శుభవార్త చెప్పడానికి ఆశపడుతున్నాను. శుభవార్త ఏంటనంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో క్లాస్ ఉంది. మీరు రేపటి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ రేపటి నుంచైనా ఈ రోజు జాయిన్ అవ్వచ్చు. బట్ ఇట్స్ అప్ టు యూ. ఆ లింక్ కూడా మీకు పెడతాము. సో, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ యూ కెన్ డెఫినెట్‌లీ జాయిన్ దట్ లింక్ ఆల్సో. ఇట్స్ ఎ ప్రేయర్ మీట్. ఓకే. సో, ఈ రోజుతో మనం వి హాడ్ కంప్లీటెడ్ అవర్ ఎంటైర్ థింగ్. ఇండక్షన్ క్లాస్ అంటాం దీన్ని. చాలామంది ఇంట్రడక్షన్ క్లాస్ అంటారు. బట్ యాహ్! ఇండక్షన్ క్లాస్. సో, ఫైనల్‌గా మనకి వాలిడిక్టరీ క్లాస్ కూడా ఉంటది. ఇట్ విల్ బి ఆన్ April 4th. ఆఫ్ కోర్స్ వి మైట్ all be not normal people. Will be extraordinary people. We will not be emotional people. We will be ఎలివేటెడ్ ఇవాంజలికల్ పీపుల్. మనం ఒక కేవలం ఒక శిలలా ఉండడానికి ఇష్టపడట్లేదు. మీరొక మాన్యుమెంట్ కాదు. మీరొక మూవ్‌మెంట్. కమ్ ఆన్ గైస్. మీరొక శిల కాదు. మీరొక ప్రపంచం. ఓకే. మీరు అటువంటి ప్రపంచం ఉందనుకుంటే, అట్లా ఆశపడితే మీరు క్రైస్తవుడిగా ఒక 100 మంది మీ మీరు ఒక 100 మంది మీకు 80 మంది ఉంటే, ఈ 80 మంది కూడా యేసే కోసం ఒక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యి మన దేశం కోసం మీరు ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా క్రైస్తవుడు ఎప్పుడైనా వస్తే ఆడికి పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఇంకేం కావాలిరా భాయ్. కమాన్. ఇఫ్ దిస్ యువర్ ఛాలెంజ్ దిస్ నైట్, వై కాంట్ క్లోజ్ యువర్ ఐస్. ప్రవ్వా మాకు ఇది ఇచ్చారు వందనాలు. చాలా మందికి ఈరోజు లేదు. చాలా మందికి ఈ బాధ్యత కూడా లేదు. కానీ మాకు ఇచ్చారు. క్లోజ్ యువర్ ఐస్, ఆస్క్ గాడ్. ఒక తీర్మానం తీసుకో. ప్రభా ఈ 40 రోజులు పొద్దున్న లెగుస్తా. పొద్దున అట్లీస్ట్ వాక్యాన్ని చదువుతా. ఒక్క తీర్మానం తీసుకో. దేవుడు 40 రోజులు నువ్వు ఉపవాసం ఉంటున్నావో లేదో ఆలోచించరు. దేవుడు ఈ 40 రోజులు నువ్వు దేవుడితో గడుపుతున్నావో లేదో ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగా నువ్వు దేవుడితో గడపాలనుకుంటే పొద్దున్న లెగడం ప్రయత్నించు. నీ వల్ల అసాధ్యం. నా వల్ల అసాధ్యం. కానీ ఆయన వల్ల సమస్త సాధ్యమే. ఒకవేళ ఇదే నీ ప్రార్థన అయితే కళ్ళు మూసుకో. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమలోని కృపగల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మేము చాలా నేర్చుకున్నాం. ఈ రాత్రి ఒకటే అడుగుతున్నాం ప్రభా, మమ్మల్ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రార్డినరీ మార్చండి. ఒక నార్మల్ నుంచి అబ్‌నార్మల్ పీపుల్‌గా మార్చండి. ఒక ఇంపాసిబుల్ నుంచి పాసిబిలిటీలోకి తీసుకెళ్ళండి. ప్రభా ఇది కేవలం మీ వల్లనే సాధ్యం. ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఆశ ఉంది. ఒక దర్శనం ఉంది. ఒక నిరీక్షణ ఉంది. మేము వెళ్ళాలి. ఇతరులని ఈ యేసయ్య గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలో ఉంచడానికి మీరు చూడడానికి ఇష్టపడుతున్నారు. దీనికి ముందు మా మీద కొన్ని సంవత్సరం మీద శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. మీ యొక్క ఆత్మతోని ప్రతి ఒక్కరిని నింపండి. ప్రవ్వా ఈ రాత్రి ఒక గొప్ప ఉద్యమం చూడాలి. ప్రవ్వా రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేయబోతుంది ప్రవ్వా. మీరే ఒక మార్గాన్ని చూపించి మమ్మల్ని నడిపించండి. యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ సో మచ్ గైస్. సో, రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక్కటే చెప్పడానికి ఆశపడుతున్నా. జస్ట్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. హూఎవర్ ఇస్ మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ గాని చెప్పా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు దీవించబడ్డాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. లాస్ట్ ఇయర్ ఇదే ఆల్‌మోస్ట్ ఆగస్ట్‌లో స్టార్ట్ చేశా. ఇదే క్లాసెస్. కాంపిటీటివ్ 6 AM క్లబ్. అదే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం. గాడ్ హాస్ బ్లెస్డ్ మీ రైట్. సో, మిమ్మల్ని కూడా అదే చెప్తున్నా. మీ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయండి. వాళ్ళు కూడా ఈ 40 రోజులు 40 దినాలు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా వచ్చే 40 రోజుల్లోని ఒక 40 ఆత్మలు కనాలంటే ఒక 4,000 మంది స్వాచ్ చేయాలనుకుంటే మీరు ఫిల్ అవ్వాలి. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్‌లీ టెక్స్ట్ us. థాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వి హాడ్ వన్ మోర్ మీట్ అండ్ ప్రేయర్ మీట్ ఉంది. ఇట్స్ ఎన్ ఎవ్రీడే ఈవినింగ్ ప్రేయర్ మీట్. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కెన్ జాయిన్. ఇఫ్ there's anyone who wanna join, you can join. We'll also share you the link.